వెల్కమ్ టు వెచ్చగోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇది పాలలోకి మిరియాలు, యాలక్కాయ, సొంటి కొమ్ములు అండి. ఇటువంటి సొంటి కొమ్ములు మొన్న కొన్నాను, పావు కిలో 150 రూపాయలు. సరే ఇవాళ కొంచెం వేయించేసి సొంటి కొంచెం సపరేట్గా ఒక బాటిల్లో పెట్టుకుంటారండి. ఇప్పుడు మజ్జిగలో అన్నా లేదంటే కరింజీరకం పౌడర్లో వేసుకుంటారు. కొంచెం పెయిన్స్ రిలీఫ్గా ఉంటాయండి. సొంటి మీరు కాఫీ టీలో వేసుకోవచ్చు, లేదంటే పూతగా పై పూతగా తలనొప్పి, మోకాలు నొప్పులు, నడుము నొప్పి ఎక్కడైనా పై పూతగా వేసుకుంటే నొప్పులు లాగుతాయండి. మంచిది. కడుపులోకి తింటే కూడా మీకు గ్యాస్ అది ఉండదు. మీకు వచ్చేసి పొట్ట నొప్పి అది ఉంటే కూడా సొంటిది అనమంటారు. తమిళనాడులో కారంలో కూడా మన ధనియాలు, జీలకర్ర, మెంతులు వేస్తాం కదా, అండ్ సొంటి కూడా వేసి పట్టుకుంటారు. సుక్కు అంటారు తమిళ్లో. నేను ఇది పాలల్లోకి అండి. రోజు మనం పాలు వేడి పాలలో ఇది ధనియా సుక్కు, యాలక్కాయ, మిరియాల పొడి వేసుకునండి. కొంచెం నాటు బెల్లం అన్నా నాటు చక్కెర వేసుకుంటే కమ్మగా ఉంటుంది. దగ్గు, జలుబు, మాకు ఇక్కడ రైనీ సీజను, మనకి సీజన్ మారుతుంది కదండి. డయాబెటిక్ పేషెంట్ అయితే బెల్లం అది వేసుకోరు. ఉట్టి పాలు తాగాలంటే బెరిగ్గా ఉంటుంది, ఇలా ఫ్లేవర్ బాగుంటుంది, ఘాటుగా బాగుంటుందని నేను చేస్తున్నాను అండి. అప్పుడప్పుడు మిరియాల పొడి సపరేట్గా పట్టుకుంటాను. కొంచెం ఉంది. ఇదిగో సుక్కు పొడి కూడా అయిపోవచ్చిందండి, కొంచెం ఉంది. సరే ఇది పాలల్లో కానీ పౌడర్ అండి. టిప్పు మీరు కూడా పాటించండి. చక్కగా వేడివేడి పాలలో 6 స్పూన్ వేసుకుని, మీకు డయాబెటిక్ లేదంటే బెల్లం ఏమైనా వేసుకుని తాగితే కమ్మగా ఉంటుంది. ఈ సీజన్లో అయ్యప్ప పూజలు చేస్తారు. ఆ పాలల్లో కూడా కుక్క పువ్వు, ఈ పొడి కూడా వేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి మంచిది. జలుబు, మళ్ళీ కఫం అంటారు, అది సీజనల్గా వచ్చేదండి. క్లైమేట్ చేంజ్ అయినప్పుడు మన రెస్పిరేటరీ సిస్టంలో కొంచెం మార్పు వస్తుందండి. దానికి మంచి రెమెడీ అండి. సుక్కు ఇప్పుడు నేను పొడిగొట్టి పెట్టుకుంటాను. ఈరోజు మన వంట అండి ములక్కాయ అండి. 10 రూపాయలకి ఒక ములక్కాయ కొన్నాము, ఇద్దరమే కదా. సరే టమాటా ఒకటే ఉంది, దానికి పచ్చి మామిడికాయ వేసి పులుసు పెడదామని ఒక ముక్క తినడానికి పెట్టుకున్నాను. మిగతా తోలు తీసి ముక్కలు చేసా. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగినాక టమాటా వేస్తాను, ములక్కాయ ముక్కలు వేస్తాను. ఉప్పు పసుపు వేసి మగ్గినాక మామిడికాయ ముక్కలు వేసి కారం వేసి కొంచెం నీళ్ళు పోస్తాయండి. చింతపండు నేను ఇంకా ఇదండి, చింతపండు బదులు మామిడికాయ ముక్క అండి. ఒకే రెయిన్ అండి బయట, ఇప్పుడే తగ్గింది కొంచెం. ఏదో కొంచెం వంట చేసుకుంటే కరెంటు గిరంటే పోకుండా ఉంటే మనం ఏదైనా టీవీలో ఫోన్లో చూసుకోవచ్చు. కరెంటు పోయిందంటే ఇక వాన చూస్తూ కూర్చోవాలండి. బట్టలు ఉతికామంటే అంతే, మన ఇల్లు వాళ్ళు కంపకం అయిపోద్దండి. బట్టలు ఆరేసుకోలేము, ఎక్కడ బయట తెచ్చి లోపల వేసుకోలేము. తడి బట్టలు అసలే చెమ్మగా ఉంది ఇల్లు. ఏదైనా ఒక నెల రోజులకి స్టోర్ చేసుకుని ఎండొచ్చిన రోజు ఉతుక్కోవడం అండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. పాలల్లోకి పొడి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు సొంటిని ఎప్పుడు దగ్గర పెట్టుకుంటే కడుపు నొప్పి రాదు. టీలో సపరేట్గా వేసుకోవచ్చు అండి, కాఫీలు వేసుకోవచ్చు. సుక్కు కాఫీ అంటారు తమిళనాడులో. బీచ్కి వెళ్ళారంటే సుక్కు టీ, సుక్కు కాఫీ అని అమ్ముతారు. సైకిల్లో వెనకాల డ్రమ్ము కట్టుకుని అందరూ ఇష్టంగా తాగుతారు. కానీ ఇది మనం ఎంతో ఉండదండి, పావు కిలో 150 రూపాయలు. మనకి ఆ పొడి చేసుకున్నామంటే టీ కాస్త డికాషన్లో ఒక 1/2 స్పూన్ వేసారంటే ఘాటుగా అల్లం టీ లాగా ఉంటుంది. అల్లమేనండి ఇది. అల్లాన్ని పాలల్లో ఉడికేసి ఎండబెట్టి ప్రాసెస్ చేస్తారు. ఎండిపోయిన అల్లం ఇది. అల్లం టీ తాగుతారు, మీరు సొంటి టీ కూడా తాగొచ్చు.